ఆపరేషన్ సింధూర్పై మన పార్లమెంట్లో విపక్షాలు అండ్ మిత్రపక్షాలు అండ్ మన అధికార పక్షం గురించి మాట్లాడుకుంటే కనుక ముందుగా ఆపరేషన్ సింధూర్పై విపక్షాలు ఏమంటున్నాయంటే మన చిదంబర రహస్యం గారు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్లో జరిగింది కదా అది పాకిస్తాన్ వాళ్ళే చేశారని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. ప్రపంచం మొత్తానికి తెలుసు చేసింది పాకిస్తానీలే. వాళ్ళు లోకల్ కాశ్మీరీ లోకల్స్ అంటున్నారు. కాశ్మీరీ లోకల్స్ అయితే హిందువులను చంపేస్తారండి ఏంటండి చిదంబర రహస్యం గారు. ఓకే, ఇంకా ఫర్దర్ విషయం వస్తే మనకి మౌంట్ కైలాష అదే శివుని కొండల దగ్గర ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను చంపారు. అందులో ఒకడైన ముఖ్యమైన ఉగ్రవాదిని కూడా మన భారతీయులు చంపారు. వారి దగ్గర దొరికినవి ఏంటంటే AK-47 గన్లు, గ్రానైడ్లు అండ్ శాటిలైట్ ఫోన్ ఎవరైనా వాడగలమండి? మీరు కానీ నేను కానీ మన ఒక్క వాకీ టాకీస్ తప్ప శాటిలైట్ ఫోన్స్ ఉగ్రవాదులే వాడగలరు. ఓకేనా, ఇజ్రాయెల్ బాగా తెలుసు శాటిలైట్ ఫోన్స్ ఎవరు బాగా వాడగలరండి. అయితే మన చిదంబర రహస్యం గారికి మాత్రం ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఒకవేళ తెలిసినా చెప్పాలనుకున్న మన బాబా గారు ఒప్పుకోరు. హే, మీరు ఎలాగా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడతారు? మనందరం దేశ వ్యతిరేకులం, మనంతా దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి ఏదో ఒక విధంగా అని మా బాబా గారి యొక్క సంకల్పమేమో నాకైతే తెలియదు. కానీ ప్రతిసారి భారతదేశంపై విషం చెమ్మడానికి, హిందువులపై విషం చెమ్మడానికే చూస్తారు. ఏమంటారంటే పార్లమెంట్లో త్రిశూలం చేతి పట్టుకున్న వాయిని దేవుడు ఎలాగవుతారు అని అడుగుతారు. హింస 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 హిందువులు హింసే చేస్తారు అంటారు. ఎవరు? మన చిదంబర మన బాబా గారు. అండ్ ఒక్క విషయంలో నాకు ఒక్క ఎంపీ గారు బాగా ఇష్టం అండి. ఆ పార్టీలో శశిధూర్ ఠాకూర్ గారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం కొంతమంది ఎమ్మెల్యేలని అసదుద్దీన్ ఓవైసీ ఇటువంటి వాళ్ళని ఇతర దేశాలకు పంపించి అసలు ఈ ఆపరేషన్ సింధూర్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పడానికి పంపిస్తే వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చెప్పారనమాట. ఏమని? మనం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్? వీళ్ళు ఏమంటారంటే పాకిస్తానే చేసింది అని మీకు ఆధారాలు ఏంటి అంటారు. శాటిలైట్ ఫోన్ భారతీయులు వాడలేరు, ఉగ్రవాదులు మాత్రమే వాడతారు, అది కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాదులే వాడతారు అని మనం నిరూపించిన వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉగ్రవాదులు జరిగాయి. అప్పుడు నోరు విప్పలేదు, అప్పుడు ఏం చేతగానే చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మోడీ గారు వచ్చారు, ఊరి ఘటనపై స్పందించారు, పెహల్గాం ఘటనపై స్పందించారు, పుల్వామా ఘటనపై స్పందించారు. అన్ని ఘటనలపై మోదీ గారు స్పందిస్తారు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది భారతదేశం ఫస్ట్, మనకు కావాల్సింది ఏది? యూరోప్ ఫస్ట్ అనమాట. మనం భారతీయులేం కాదు కదా, యూరోపియన్స్. అందుకే మనం ఏమన్నా సరే అమెరికా ఫస్ట్ అంటారు, లేదా అమెరికా పెద్ద దేశం అంటారు, యూరోప్ అంటారు. యూరోప్లో మీరు ఏదైతే పెద్ద దేశం అని చెప్పుకునే బ్రిటిష్ దేశం ఉందో ఆర్థికంగా భారతదేశంతో పోటీ పడలేదు, ఆయుధాల పరంగా భారతదేశంతో పోటీ పడలేదు. వీళ్ళందరూ కూడా దొంగలు, భారతదేశాన్ని దోచుకున్న దొంగలు, 50 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ దొబ్బిసిన దొంగలు. ఓకేనా, ఇది నేను చెప్పక్కర్లేదని చరిత్ర చెప్తుంది. కానీ అబ్బే శుద్ధపోసలు మా బ్రిటిషర్లకి ఏమీ తెలియదండి. వాళ్ళు ఒరిజినల్ పాలకులు. ఇంకేమంటారంటే మన దేశంలో కొంతమంది కుహానా మేధావులు, ఎవరో జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసే మేధావులు. అందులో ఒకడు ధ్రువ్ రతి. మనవాడు బాగా మాట్లాడుతున్నాడు, అయితే హిందీలో మాట్లాడతాడు. ఏమంటాడంటే 24 గంటలు బీజేపీ మోడీ, బీజేపీ మోడీ, బీజేపీ మోడీ, బీజేపీ మోడీ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు. మళ్ళీ మనోడు ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టాడు, జర్మనీలో ఉంటాడు. ఓకేనా. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకరు కృష్ణ రావాణ్. నేను పవన్ కళ్యాణ్లో మాట్లాడతాం అనుకుంటాడు, ఏమో మరి నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక తులసి వనంలో తులసి అక్క. ఓకే, ఈవిడ గురించి మనం పెద్దగా స్పందించకపోవడం మంచిది. ఎందుకంటే ఆడవారు కాబట్టి కొంచెం గట్టిగా ఘాటుగా వ్యాఖ్యానాలు చేస్తామంటే కనుక అది కొంచెం ఇష్యూ అయ్యే అవకాశం ఉంటాయి. అండ్ మన కృష్ణ రావణ్ కోసం మాట్లాడదాం. మన పవన్ కళ్యాణ్ గారు తీసిన ఏది హరిహర వీరమల్లు సినిమాపై అతను స్పందిస్తూ ఏమని? వీళ్ళందరి ఎజెండా ఒకటే, భారతదేశం హిందువులు వ్యతిరేకులు. వీళ్ళ మాటలు తోటాలు భారతదేశానికి కరెక్ట్గా సరిపోతాయి. ఏంటంటే మేము వ్యతిరేకం
మేము భారతదేశానికి వ్యతిరేకం అని చెప్పి గింజుకొని మాట్లాడతారు. ఏ నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుండి, అంటే ప్రశ్న రావను కాదండి, కొంతమంది అడుగుతున్నా, నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుండి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాను, నువ్వు ఒక ముస్లిం వ్యక్తి అయ్యి నేను ఇస్లాం నమ్ముతా అని చెప్పుకుంటున్నావు. అదే నేను ఒక హిందువునండి, నేను సనాతనవాదిని అని చెప్పుకుంటా, మీకేమైనా నొప్ప? నేను ఎందుకు సెక్యులర్గా ఉండాలి? నువ్వు సెక్యులర్గా లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి సెక్యులర్గా? ఈ సెక్యులర్ భావాజాలతో ఉండే ప్రతి ఒక్కరూ కూడా హరిహర వీరమల్లి సినిమాని కావాలని బాయ్కట్ చేశారు. మీరు ఒక్కటే చెప్తున్నా, చరిత్రని తెలుసుకోకపోతే చరిత్రలో జరిగిన దారుణాలు మళ్ళీ భారతదేశంలో పునరావృతం అవుతాయి. ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎవరు కాపాడలేరు. కొంతమంది మాట్లాడతారు ఏమంటే బ్రిటిషర్లు మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు. బ్రిటిషర్ పోతే విత్తనాలు వేసుకొని పోయాడనేమో నాకు తెలియదు, కానీ చాలా చోట్ల బ్రిటిష్ విత్తనాలు అయితే మాత్రం మొలిచి ఈ మధ్యన భారతదేశాన్ని వ్యతిరేకించడం, భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలనడం, లేదా సపరేట్ దేశం చేయాలనడం, సపరేట్ రాష్ట్రం కావాలని అనడం, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు భారతదేశం జోలికి వస్తే కనుక మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీ తాట మీ తోలు రెండు తీసేస్తాం. జై హింద్, భారత్ మాతాకు జై. జై హింద్.